గాసిప్స్ అంటే మిమ్మల్ని లింకప్ చేయడం అవి ఇవి రకరకాలుగా. మురళీమోహన్ గారితో లింకప్ చేశారు కదా, నేనే అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను మీకు. సో దట్ ఇస్ ఆల్ ఫాల్స్. నేను అదే అంటాను, అదే మీ చెల్లెలు కానీ మీ తల్లుల గురించి ఇలా రాస్తారా? ఎందుకు రాశారమ్మా అలా? అంటే ఎక్కువ సినిమాలు మీరు చేశారు కాబట్టి, ఎక్కువ మీ హిట్ కాంబినేషన్ చూసి జెలస్ పడి. సో అది ఆయన నమ్మలేదు, నేను నమ్మలేదు. మా ఇంటోళ్ళు ఏది అడగలేదు, వాళ్ళ ఇంటోళ్ళు ఏది అడగలేదు. కానీ బాధపడ్డారా? అయ్యో ఇలా రాస్తారేంటి అసలు మనకి? అతను ఒక ఊపు ఇచ్చేసాను కదా ఆ పత్రిక, అతని చెయ్యొచ్చారా నువ్వు ఇలాగా? పెద్ద ఆయన, అతను వయసులో ఎంత పెద్ద ఆయన, నీ కూతురు ఇలాగ నువ్వు రాస్తావా గురించి? డెఫమేషన్ వేద్దాం అనే వరకు వెళ్ళిపోయాం మేము. ఎన్సీ రాఘవాచారి అంకుల్ వచ్చి చెప్పారు. తర్వాత ఆ పత్రిక వాళ్ళు వచ్చి కాళ్ళలో పడి దండం పెట్టి, వద్దమ్మా మా మానం పోద్ది అని చెప్పి ప్రాధేయపడిన తర్వాత నేను వదిలేను అనమాట. డిడ్ దే డూ ఎనీ అడిషన్, అంటే దానికి కరెక్షన్ చేశారా? దగ్గర మరుపు మళ్ళీ ఇలాగ ఇది ఫాల్స్. బట్ యు ఆర్ సచ్ అ బోల్డ్ కరేజియస్ ఉమెన్ మ్యామ్. మీరు సత్యసాయిబాబా వారి భక్తురాలా? షిరిడి సత్య సాయిబాబా భక్తురాలని విన్నా. షిరిడి బాబా గుడికి వెళ్ళాను, పుట్టపూతికి బాబుకి తీసుకెళ్ళి ఆయన పైన ఉన్న ఆ కంబళి ఆ షాల్ అంతా బాబుకి వేశారు. బాబు ఈజ్ ఆల్సో డివోటెడ్, హీఈస్ అనుష నక్షత్రం. సో షిరిడి బాబాని కొలుస్తాం మేము ఎక్కువగా. వెంకటేశ్వర స్వామి వినాయకుడు టెంపుల్, మన టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి. సిరువాచ్యూరు అమ్మని తిరిచి పక్కన మా కులదైవం, అత్తగారి కులదైవం అమ్మన్, సిరువాచ్యూరు అమ్మన్. ఎస్, మధురకాళి అమ్మని అంటారు. సో ఇప్పుడైతే మీరు నిత్య పూజలు అన్నీ చేస్తుంటారు చాలా పద్ధతిగా. డిడ్ యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? హీ ఈజ్ విత్ మీ. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది చాలామందికి ఆ ఫెయిత్ అంటే ఏమిటో అర్థం అవ్వడానికి. మనకు ఏదైనా ఒక చిన్న కష్టం రావచ్చు, ఆ కష్టం ఆయనే కష్టపెట్టిస్తున్నాడు, ఆయనే రివీల్ చేసేస్తున్నాడు, ఆయనే దాన్ని సాల్వ్ చేసేస్తున్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి? అడగాల కష్టం తీయమని? అడగకుండానే దేవుడు ఇస్తారు కాబట్టి నువ్వు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను అనుకోవాలి. అట్లా కాదు, మన జీవితంలో ఏదో ఒక అడ్డు వస్తుంది. ఆ అడ్డు వచ్చినప్పుడు మనకి తెలియదు, అది ఊగుతాం. దాని తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి. ఆయన నువ్వు ఒక దారి చూపించు. నాకు తెలియదు ఏ దారికి వెళ్ళాలో, నాకు తెలియదు. అది నాకు చూపించవా కొంచెం, నేను తట్టుకోగలనా? ఇంత చేస్తున్నావు కదా, ఇది చేయవా అంటే చూపిస్తాడమ్మా ఆయన, చూపిస్తున్నాడమ్మా. గొప్ప గొప్ప కనెక్షన్, అన్నిటినీ మించిన కనెక్షన్. సో అందుకే నాకు ధైర్యం అనమాట. ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు అంతే. మనకేంటి, మనం ప్యూర్గా ఉన్నాము. ఇదే అందరికీ చెప్తాను నేను. అందరికీ లోకంలో కష్టాలు వస్తాయి, పెద్దవాళ్ళకి వస్తుంది, చిన్నవాళ్ళకి వస్తుంది. కష్టాలు లేకుండా జీవితం లేదు. ఆ టైంలో మనం కొంచెం బ్రేక్ అవుతాం. ఆ బ్రేక్ అయినప్పుడు బీ స్టడీ, టేక్ యువర్ ఓన్ టైం, థింక్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, pray God how to come out, do meditation, you will get a path. నెక్స్ట్ డే తెలుస్తుంది నాకు, ఆయన విధానం చూపించింది, ఇలాగే చేస్తాను. ఎవ్రీ సాటర్డే వి గో టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ. నేను బాబు అటెండెన్స్ డెఫినెట్గా. తిరుపతికి ఎవ్రీ ఇయర్ వెళ్తాం, 40 yearsగా వెళ్తున్నాం. సో ఆయన ఎదురుగుంటా అమ్మ, ఈ ఆర్టిస్ట్ అయిన దానికి నాకు ఇచ్చిన భగవంతుడు భాగ్యం ఏంటంటే, ఏ టెంపుల్కి వెళ్ళినా ఆయనకి 4 steps నిలబడతాను నేను, వెంటనే దర్శనం నాకు. అంతేగా. తిరుపతి వెళ్ళినా కూడా ఆయన ఎదురుగుంటానే. అరగంట సేపు ఉదయస్తమన సేవ అని పొద్దున్నుంచి, ఉదయస్తమన సేవ ఎంతసేపుగా అయినా చేయొచ్చు. ఏమ్మా చాలా నీకు నా దర్శనం అన్నాడు, ఎంత గొప్పగా నాకు దర్శనం దొరుకుతుంది తిరుపతిలో. సో అలాగే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా పిలిచినప్పుడు పాప ఆయన చెప్తూ ఉండేవారు, అలాగా మై మైండ్ సెట్ చేయాలి, సిన్సియర్గా చేయాలి. వీళ్ళకి కొంచెం టైం అడిగాను, అలాగే టైం తీసుకుని మళ్ళీ ఆయన టైంకే, మీ టైంకే నేను వచ్చేసాను.
చాలా వెరీ వెరీ అద్భుతమైన ఇంటరాక్షన్ మ్యామ్ టుడే. యా యూ ఫెల్ట్ ఇట్. బికాస్ అంటే మిమ్మల్ని నటిగా తెలుసు, కొన్ని విషయాలు ఫ్యాక్చువల్ విషయాలు తెలుసు, కానీ మీ అంతరంగం కొంచెం కొద్దో గొప్ప మేము తెలుసుకున్నామని అనుకుంటున్నాం. మా ద్వారా ప్రేక్షకులు తెలుసుకుంటున్నారు ఇవాళ. సో అది అమ్మ, మీ సిబ్లింగ్స్ మీకు అక్క, చెల్లెలు, అన్న, మీ ఫ్యామిలీ? ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇల్లు ఇచ్చాను. అక్కడ ఉన్నారు, బిడ్డల్ని కనుక్కున్నారు. ఒక అబ్బాయి MBA చదువుతున్నాడు. చిన్న తమ్ముడు వాళ్ళ ఇప్పుడు ఇద్దరు చదువుతూ ఉన్నారు. అదేనమ్మా మనం ఇంటరాక్ట్ చేసే దాంట్లో ఉంది మనుషులతోటి. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను, మనసారా మాట్లాడాలి. అందులో తప్పే ఉంది? అవును, ఏమీ లేదు. మన మనసారా ప్రేమగా, మనం పెద్దగా ఏమి ఇచ్చేది లేదు. ఇంత దూరం వచ్చారు మీరు ఇంటర్వ్యూకి. సో నాకు ఎంత హ్యాపీగా ఉందంటే గతాన్ని మళ్ళీ గుర్తొచ్చేసి నేను ఎవరనేది బయటికి తీసుకొచ్చి మీరు ఇంత మాట్లాడించి నన్ను, నాకు చాలా సంతోషంగా ఉంది. ముగించేలోపు ఒక పాట పాడతారా జయచిత్ర గారు? అంత తెలియదమ్మా పాట మీలాగా. మీరు యు ఆర్ వెరీ గుడ్ సింగర్. నాకు అందుకే కదా అక్కడక్కడ కొంచెం కొంచెం వదిలేను. నేను డాన్స్ అయితే చేస్తానే కానీ. అయితే ఒక స్టెప్ అమ్మో చెయ్యొచ్చు. ఇలా హ్యాండ్ మూమెంట్ నాకు చూపించారా? నాకు డాన్స్ రాలేదని ఒక దిగులు ఉండిపోయింది. మా అమ్మ నన్ను ఎప్పుడు పొడుగ్గా ఉన్నావు, డాన్స్ రాదని చెప్పేసి చిన్నప్పటి నుంచి. సో దాంతో నేను సంగీతానికే పరిమితం. పొడుగ్గా ఉండేందుకు డాన్స్ రాదు? తర్వాత నువ్వు శ్రీనివాసుడి పాత్ర వేస్తావా, శ్రీనివాస కళ్యాణంలో వచ్చి నిలబడితే సరిపోతుంది, అది ఇదని చెప్పారు. చెయ్యొచ్చు. ఈవెన్ నౌ యూ కెన్ లెర్న్. వాట్ ఈస్ దేర్? కష్టపడి సీక్రెట్గా ఎవరికి తెలియకుండా కొంచెం ఏదో జతుల దాకా ట్రై చేశాను తర్వాత. కానీ డాన్స్కి పాడాను, కానీ డాన్స్కి పాడాను. యూ టెల్ మీ దాట్ బికాజ్ యూ సింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఒక్క ఎక్స్ప్రెషన్ ఏముందమ్మా, ఇలా పెట్టడం అంతే. ఇలా పెట్టుకోండి. ఆ జతులు చెప్పాలి మరి. జతులకి మనకు అంత రాదు, అంతే. అలా తీసుకురావడం, అలా తీసుకురావడం, అలా తీసుకురావడం, అలా తీసుకురావడం, ఇలా తీసుకెళ్ళడం, 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 అలా తీసుకురావడం. సో ఎన్నో ఉన్నాయి. సో బ్యూటిఫుల్ నిజంగా. అంతే. పొంగిపోయేవాళ్ళు మిమ్మల్ని చూసి, మూర్సిపోయి. ఈ శక్తి లీల అని ఒక డాన్స్ డ్రామా చేశాను. అందులో 5 క్యారెక్టర్స్. ఫస్ట్దేమో సరస్వతి, పార్వతి, మోహిని, ఆదిపరాశక్తి, ఇంకా ఒక క్యారెక్టర్ ఏదో. 5 క్యారెక్టర్స్లో ఇలాగెళ్ళి అలాగొచ్చేయాలి. ఒక కిరీటం దగ్గర నుంచి అన్నీ మార్చేస్తాను అనమాట. అందరు రెడీగా ఉంటారు. అప్పుడే అవుతుంది నా సీను. నారదుడు వస్తాడు. నారదుడు ఇటు పాడేసి డాన్స్ చేసి అటు వెళ్ళేలోగా నేను ఇటుపక్క వేరే డ్రెస్ తోటి, కాస్ట్యూము, జ్యువెల్స్, కిరీటాలు. మధుర మీనాక్షికి వేరే కిరీటం, సరస్వతికి ఒక కిరీటం, మోహినికి వేరే, ఆదిపరాశక్తి ఆ పావుతోటి. ఆ శూలం తీసి ఆ మహిషాసురుడిని నేను వధం చేసినప్పుడు అయితే స్టేజ్లో పూనకం వచ్చేసింది అందరికీ. చాలా ఈ నవరాత్రులు వస్తే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ నావే, అన్ని చోట. ఎందుకంటే ఇది రావాలని, ఇది మన శక్తి గురించి రావాలి అని చెప్పేసి. అండ్ అందరికీ ఇది నచ్చింది. నాది ట్రిక్ షాట్స్ అన్నీ పెట్టాను నేను. అందులో నిప్పు రావడాలు అవన్నీ. మహిషాసురుడుగా పౌల్ రాజ్ డాన్స్ మాస్టర్, హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఆ పసుమాడు హెడ్ పెట్టుకొని, ఆవు హెడ్ పెట్టుకొని మహిషాసురుడుగా ఆ ఐగిరి నందిని వచ్చేటప్పుడు శ్లోకం అతన్ని శూలంతో గుచ్చిన తర్వాత పూలన్నీ పడతాయి. క్లాప్స్ అంటే క్లాప్స్. అయ్యో బాబోయ్, ఐ కెనాట్ ఫర్గెట్. ఇప్పుడు చేయట్లేదమ్మా బ్యాలెన్స్? ఇప్పుడు చేయడంలా గ్యాప్ పడింది కొంచెం. ఇవన్నీ మేము చూడాలంటే ఎక్కడ చూడొచ్చు? చూడాలంటే నిజంగానే నేను అది ఒక దాంట్లో తీసి ఉంచాను, కానీ ఆ సీడీలో ఎపిసోడ్లో ఎక్కడ ఉన్నాయి. కానీ తర్వాత తరాలకు ఎలా తెలుస్తుంది? మీరు సినిమాలోనే ఎక్కడో అక్కడ మీరు ఇది వీడియోగ్రాఫ్ చేసి పెట్టకపోతే హౌ విల్ ద ఫ్యూచర్ జనరేషన్స్ నో వాట్ యూ డిడ్ మ్యామ్? ఐ హ్యావ్ మై ఓల్డ్ ఇన్విటేషన్స్. మాస్టర్స్కి ఫెలిసిటేట్ చేశాను కదా, ఆ ఇన్విటేషన్లన్నీ మొన్నే దొరికినాయి చేతిలో. బట్ యు సీ, వన్ ఉమెన్ షో, సో షిఫ్టింగ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్.
బాబేమో చిన్నవాడు. I cannot do too many things. What I was able to do, I could do. ఐ విష్ దట్ ఈవెన్ నౌ I'll see. ఒక్క పర్ఫార్మెన్స్ రావాలి మీది, మీరు చెప్తున్న శక్తి లీల Ah, వచ్చి ఎవరో ఒకళ్ళు at least బాబు one గారు episode. Huh? మంచిగా దాన్ని వీడియోగ్రాఫ్ చేసి అది డాక్యుమెంట్ చేసి పెట్టేయాలి ఫర్ ఆర్కైవల్ వాల్యూ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్. మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు టు ఆర్ట్ అండ్ డాన్స్ Yeah. ఫర్ పీపుల్ టు నో. Let me try. ఐ విష్ It's a good suggestion. If God gives me that blessings, maybe I'll do it. బట్ థరోలీ ఇన్స్పైరింగ్ ఇంటరాక్షన్ ఇవాళ మీతోటి. Yeah. It's not an interview. Yeah. It is out of heart. అవును మ్యామ్, ఖచ్చితంగా. ఐ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐ డ్రీమ్. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్. Thank you so ఇలాంటి much, ma. లెజెండ్ని పలకరించడం, మీతో ఇంతసేపు స్పెండ్ చేయడం మాకు అదృష్టం అండి. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.